గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు అనుకున్నట్టే జీవి రెడ్డి గారు వాళ్ళ రాజీనామా చేశారు. ఎందుకంటే దీని గురించి మనం గత వారం రోజులు కూడా అందరూ కూడా డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. ఏమవుతుంది జీవి రెడ్డి విషయం ఎటెళ్తుందని. కాకపోతే ఈ రాజీనామాని ఎలా చూడాలి సార్? ఎందుకంటే దీని మీద సోషల్ మీడియాలో కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తల్లో కావచ్చు రకరకాల ఫీడ్‌బ్యాక్ వస్తా ఉన్నాయి. కాకపోతే సమ్మరైజ్ చేసుకుంటే ఒకటి సార్. ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాస్ గాని, జీవి రెడ్డి గాని వీళ్ళంతా అంటే అంతకుముందు రాజకీయ అనుభవం లేకుండా ఒక్కసారి రాజకీయ చట్రంలోకొచ్చినప్పుడు, ఇలాంటి పదవులు తీసుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో ఇమడలేక చాలా ఇబ్బందులు పడుతున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో ఇమడలేక అంతలాగా ఇబ్బంది పడేంతగా ఏమి ఉంటదండి ఇందులో. ఇందులో అంత జటిలమైన వ్యవహారం ఏముంటుంది రాజకీయంలో? రాజకీయమే ఆ! జటిలంగా సార్? రాజకీయం చాలా సింపుల్ అండి. హుహు. జటిలం వాళ్ళు చేసుకుంటారు. ఓకే. హుహు. జగన్మోహన్ రెడ్డి పార్టీని పెట్టి రాజకీయం చేయటానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సింపుల్‌గా రాజకీయం చేశాడు. హ్మ్. వెరీ సింపులెస్ట్ రాజకీయం చేశాడు. అది కొన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయంలోకి అవినీతిని అనేది చొప్పించినప్పుడు అది జటిలం అయిపోతుంది. హ్మ్. ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళకి బాగా జటిలంగా ఉండే కారణం ఏమిటి అనంటే అందులో ఉండే అవినీతే. ఇప్పుడు జీవీ రెడ్డి ఆయనంతట ఆయన రాజీనామా చేశాడా? రాజీనామా చేపిచ్చాడా? అనే దాని మీద కూడా సందిగ్ధం ఉంది చాలా మందిలో. నాకున్న సమాచారం ప్రకారంగా రాజీనామా చేపించారు. ఆయనంతట ఆయన రాజీనామా చేయలేదు. ఈ పరిస్థితులన్నీ కాపోతే తెచ్చిపెట్టుకుంది ఆయనే. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అనే సామెత వినే ఉంటారు. అలాగే హ్మ్. రాజు తలుచుకుంటే చచ్చినట్టు మరి రాజీనామా చేసి తీరాల్సిందే. ఈ టెర్మినేషన్ కంటే రాజీనామా కొంచెం అదేమంటారు మర్యాదపూర్వకంగా ఉంటది కదండీ! అందుకని రాజీనామా చేసేస్తారు. లేదు ఇప్పుడు ఏం ఏం చెప్పాలి ఇందులో? ఆయన ఒక వారం రోజుల కిందట పెట్టిన ప్రెస్ మీట్ అనుకుందామండి. కానీ ఆయన 411 మందిని టెర్మినేషన్ ఇచ్చేసి అది గూడా ఆ ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసేయమని చెప్పిన తరువాత 3 నెలల పాటు సాలరీలు పే చేస్తూ సాలరీ ఎక్కడి నుంచి ఎళ్తుంది? ఆ విషయం అధికారంలో ఉన్న వాళ్ళకి తెలీదా? ఏ డబ్బులు కడుతున్నారో తెలీదా? డబ్బులు కడుతున్నారో లేదో కూడా తెలీదా? వాళ్ళకి ఎందుకు కడుతూనే డబ్బులు వాళ్ళందరికి సాలరీలు ఇస్తూనే కోట్ల రూపాయల సాలరీలు ఇస్తూనే ఎందుకు ఉంచుకున్నారు అనే దాని దగ్గరే కదా అసలు విషయం అంతా బయటకొచ్చింది. దీంతో పాటుగా వాళ్ళని తీసేయటం అనే దాని మీద కంటే కూడా ఈ ఫైబర్ నెట్‌కి ఎండీగా ఉన్న దినేష్ కుమార్ ఇతనికి మధ్య చెడిన వ్యవహారం లాగా కనపడతా ఉంది. అసలు ఎందుకు చెడింది ఈ వ్యవహారం? జీవీ రెడ్డి కంటే ముందుగానే ఈ ఫైబర్ నెట్‌కి ఎండీగా దినేష్ కుమార్‌ని ఈ కూటమి ప్రభుత్వమే తీసుకొచ్చి అక్కడ పెట్టింది. మీకు కావాలంటే నేను ఆ జీవో కాపీ కూడా పంపిస్తాను. సెప్టెంబర్‌లో ఆయన్ని ఈ ఫైబర్ నెట్‌కి ఎండీగా వచ్చాడు. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఐఏఎస్ ఆఫీసరే. ముందేదో జగన్మోహన్ రెడ్డి ఒత్తాసు పలికి, ఆ తర్వాత ఇక్కడికొచ్చి వీళ్ళందరినీ వేధిస్తున్నాడు అనేది ఒక అబద్ధం. వీళ్ళు తెచ్చుకున్న పెట్టుకున్న మనిషే. అందుకని వీళ్ళకి ఖచ్చితంగా పని చేస్తాడు. వీళ్ళు అనుకున్న పనే చేస్తాడు. మరి వీళ్ళ చైర్మన్‌ని అతను ఈయన చెప్పిన మాటని అతను ఎందుకు వినలేదు అనంటే, అతను పైన ఇంకెవరో మాట వింటున్నాడని అర్థం చేసుకోవాలి. చైర్మన్‌గా ఇతని మాట వినటం లేదు అనంటే, ఈ చైర్మన్‌ని శాసించగలిగే వేరే గొప్ప మనుషులెవరో ఉన్నారు పైన. వాళ్ళ మాట దినేష్ కుమార్ వింటూ ఉన్నాడు. అందుకు వాళ్ళకి, వీళ్ళకి మధ్య ఉన్న కన్వర్జేషన్ మధ్యలో ఇతను ఆటలో అరటిపండులాగా బయటికెళ్ళిపోవాల్సిన పరిస్థితొచ్చింది అని ఆలోచించుకోవాలి ఇక్కడంతా. జీవీ రెడ్డి రాజీనామా తాను సొంతగా చెయ్యలేదు. రాజీనామా చేపించారు. ఈ సమస్య జటిలం ఇది మొత్తాన్ని కొంచెం డైవర్ట్ చేసేయటం కోసం ఈ దినేష్ కుమార్‌ని కూడా జీడీకి పంపించారు. ఆయన్ని కూడా ఈ ఫైబర్ నెట్ నుంచి తప్పించి వేరే దానికిచ్చారు. రేపో ఎల్లుండో వేరే పోస్ట్ ఇస్తారు. ఓ నెలాగో, 2 నెలలాగో ఇంకో కలెక్టర్ పోస్ట్ ఇస్తారు. కానీ జీవీ రెడ్డికే కదా ఏమీ ఉండదు. ఈరోజు జీవీ రెడ్డి ఈ అధికార ప్రతినిధికి ఆయన పార్టీలో ఉన్న సభ్యత్వానికి ఈ ఫైబర్ నెట్ దీనికి మొత్తానికి రాజీనామా చేశాడు.
ఎందుకు చేశాడు అని అంటే, నిన్న చంద్రబాబు నాయుడిని కలుస్తాడు, అంతకు ముందు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలుస్తాడు. వాళ్ళందరి ముందు నా దగ్గర పర్టికులర్ గా ఆధారాలు మొత్తం ఉన్నాయి అని చెప్పిన తర్వాత కూడా ఏ ఆధారాలని బేస్ చేసుకుని ఇది తప్పు అని చెప్పి ఆయన రాజీనామా చేపించారు? ఆయన హర్ట్ అయి రాజీనామా చేశాడనో, లేకపోతే కోప్పటి రాజీనామా చేశాడనో, అవగాహన రాహిత్యంతో రాజీనామా చేశాడనో, చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ అంత ఉత్తు పుణ్యానికి రాజీనామా చేసేయటానికి. అలా చేసి ఉండేవాడైతే ప్రెస్ మీటే పెట్టకుండా రాజీనామా చేసి వెళ్ళిపోయి ఉండేవాడు జీవి రెడ్డి. ఇది ప్రక్షాళన చేయటానికి ఆయన పూనుకున్న విధానంలో ఆయనకి బోలెడన్ని డాక్యుమెంట్లు కానీ, లేకపోతే బోల్డంత సమాచారం కానీ, పాత వ్యవహారాలు కానీ బోల్డన్ని ఆయనకి తెలిసిపోయాయి. నేను మచ్చుకు కొన్ని పేర్లు చెబుతాను, వాటి గురించి విడమర్చి చెప్పను. మచ్చుకి కొన్ని పేర్లు చెబుతాను, వాళ్ళ సంగతి కనుక్కోగలిగే వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఎనలిస్టులు చెప్పగానే కింద బోల్డని కామెంట్లు వస్తాయి, నీకేం తెలుసు, నువ్వు గాడివి అని ఇట్లాంటి మాటలు మాట్లాడతారుగా. నేను కొన్ని పేర్లు చెబుతాను, ఆ పేర్ల గురించి ఎవడైనా సరే ఎనాలిసిస్ చేసుకోండి. ఈ ఫైబర్ నెట్ లో ఉన్న అసలు సంగతి ఏంటో బయటపడుతుంది. వేమూరి హరికృష్ణ ప్రసాద్ నేను చెబుతున్న ఫస్ట్ పేరు. రెండోది కనుమూరి కోటేశ్వరరావు నేను చెబుతున్న రెండో పేరు. మూడోది గౌరీ శంకర్ కొర్రపాటి నేను చెబుతున్న మూడో పేరు. వీళ్ళందరికీ ఫైబర్ నెట్ తో ఉన్న సంబంధాలు కానీ, ఫైబర్ నెట్ లో వీళ్ళందరూ చేసిన వ్యవహారాలు కానీ, వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ జీవి రెడ్డికి తెలిసిన వ్యవహారం కానీ, ఆ తరువాత వీళ్ళందరిలో కొంతమంది తోటి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతోటి జరుగుతున్న సంభాషణలు, ఫోటోలు కానీ ఏదైనా సరే సంపాదించి బయట పెట్టండి చూద్దాం. నా దగ్గర ఉన్నాయి, పెట్టాల్సిన రోజు నేను వాటిని బయట పెడతాను. ఎనలిస్టులు అనగానే ఊరికి ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసి వెళ్ళిపోతారా? నీ అంత పి పుల్లయ్యగాడు ఎవడు లేడు అని అనుకుంటాం కాదు, మీరు చెయ్యండి. నా దగ్గర ఉన్నాయి. నేను ఆల్రెడీ నా ఛానల్లో నేను స్వల్పంగా వీటి గురించి చర్చ చేశాను. ఇది ఏ రోజు పెద్దదైతే ఆ రోజు నేను బయట పెడతాను అనే వాటన్నిటిని పెట్టుకొని ఉన్నాను నా దగ్గర. వీటన్నిటిని గురించి తెలుసుకున్న తర్వాత జీవి రెడ్డి రాజీనామా ఎందుకు జరిగింది అనేది అందరికీ అర్థమైపోతుంది. విడమర్చి చెప్పగానే వీడంతా సోది చెబుతున్నాడు, వీడు కూటమి ప్రభుత్వాన్ని పడేద్దాం అనుకుంటున్నాడు, వీడికి చంద్రబాబు నాయుడు అంటే పట్టం లేదు, వీడు జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్. నేను నిన్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా చేశాను ఒక వీడియో, చూసుకోండి, నా ఛానల్లో ఉంటది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో 20,000 కోట్లు 25,000 కోట్లు అని ఆరోపిస్తున్నారే, దాంతో పాటుగా ఇంకొక లిక్కర్ స్కాము, అందులో ఎంప్లాయ్మెంట్ కి ఉన్న కంపెనీల స్కామ్ గురించి కూడా నేను నిన్న బయట పెట్టాను. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని అతని మీద వీడియో చేస్తే ఊరుకుంటాడా? జెండా కర్ర పెట్టి లేపరు. అలాగనే ఎవరి గురించి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అనేది మాకు కూడా కొంత అవగాహన ఉంటది. ఒకసారి నేర్చుకుంటే, దాని గురించి తెలుసుకుంటే, దాని గురించి కొంచెం మైండ్ పెడితే ఎవరికైనా అర్థం అవుద్ది. నేను చెప్పిన ఆ 3 పేర్లలోనూ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న కీలకమైన వ్యక్తి 4వ పేరు, ఆ పేరు మాత్రం నేను చెప్పటం లేదు, కనిపెట్టి చెప్పండి ఎవరైనా సరే. ఆ కీలకమైన వ్యక్తితోటి ఉన్న సంబంధాలతోటి కానీ ఏమి జరిగింది అనేది దీని ద్వారా బయటపడుతుంది. జీవి రెడ్డి రాజీనామా చేయలేదు, రాజీనామా చేపించారు. ఈ వ్యవహారాన్ని ఎక్కడితో మూసిపెట్టేయటానికి, కంబళతో కప్పేయటానికి జరిగిన ఒక విచిత్ర వ్యవహారంలో జీవి రెడ్డి తను రాజీనామా చేయవలసి వచ్చింది. జీవి రెడ్డి నిజంగా బలిపశువు అయిపోయాడు. దినేష్ కుమార్కి ఏం కాదు, ఆయన తీసుకెళ్లి వేరే పోస్ట్ ఇస్తారు. జీవి రెడ్డికే రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి పోరాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అలా వచ్చి ఇక్కడ అనేకమైన డిబేట్లలోనూ ఎన్ని రకాలైన ఇన్ఫర్మేషన్లన్నీ తీసుకొచ్చి మాట్లాడిందంతా ఉత్తి పుణ్యానికి, గాలికి ఎండుటాకులు కొట్టకపోయినట్టు కొట్టకపోయింది. వీటన్నిటినీ బేరీ చేసుకున్న తర్వాతనే మేమందరం మాట్లాడగలిగేది. ఒక కన్ను గవర్నమెంట్ మీద వేసి పెడితే ఎవరికైనా నిజం తెలుస్తుంది, ఎంతటి వాడికైనా నిజం తెలుస్తుంది, ఎలాగైనా కూడా నిజం తెలుస్తుంది.
ఆ నిజం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అందరికి అర్థమైపోతుంది జీవిరెడ్డి రాజీనామా ఎందుకు చేశాడు. ఇంతకు మించి ఎక్కువ నేను మాట్లాడలేను. డెఫినెట్ గా సార్, అంటే జీవి రెడ్డి రాజీనామా మాత్రం ప్రకంపనలు సృష్టించిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంకా నిన్నటిదాకా దీంతో పాటుగా ఇంకా చాలా కార్పొరేషన్లో ఉన్న చైర్మన్లు కూడా రాబోయే 2-3 నెలల్లో రాజీనామాలకి సిద్ధపడిపోతున్నారు వాళ్ళ సొంతగాని. ఎందుకు ఇప్పుడు మొన్న మనం చూసాము టీటీడీ మన బిఆర్ నాయుడు గారిని అనే ఐఏఎస్ అధికారులు దూషిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముందే ఐఏఎస్ అధికారులు వాళ్ళని నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ఐఏఎస్లందరికీ పెత్తనం వచ్చేస్తుంది. సో ఆ పెత్తనంతో అక్కడ వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ గానీ ఎవరు కూడా పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే దీని వెనకాల నిజంగా అసలు కుట్రలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇది జీవీ రెడ్డి గారి తొందరపాట, లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఎవరో ఒకళ్ళు కొంతమంది వాళ్ళకి అభయహస్తం ఇస్తున్నారా ఉన్న వాళ్ళకి, దేని వల్ల జరుగుతున్నది అది మాత్రం ప్రజలకు తెలియాలి. సో ఇప్పుడు జీవీ రెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి బయటకు వచ్చినాక ఇంకా ఇటు గురించి కొంచెం పార్టీ పరిధులు లేవు కాబట్టి కొంచెం విస్తృతంగా ఏమైనా చెప్తారేమో చూద్దాం సార్. ఆయన మరొక మాట మాట్లాడు ఖచ్చితంగా. దీని గురించి ఇక ఆయన అసలు ఏం మాట మాట్లాడు, ఇక ఆయన ఎవరికి అవైలబిలిటీ కూడా ఉండడు. అలాంటి పరిస్థితులన్నీ కూడా సృష్టించబడి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన మాట్లాడే అవకాశమే లేదు. జీవీ రెడ్డి మామూలుగానే ఎవరికి అవైలబుల్ గా ఉండడు. ఎందుకంటే మేము ఎంతమందితో ఇంటర్వ్యూ చేసాం, జీవీ రెడ్డి గారితో మాకు చాలా సార్లు కాంటాక్ట్ కూడా అయ్యాం. ఇప్పటికీ ఒక్కసారి కూడా ఇంటర్వ్యూ ఇవ్వాల. సో ఆయన మామూలుగా అవైలబుల్ లేడు. కాకపోతే ఆయన మనకి ఇవ్వలేదు కదా అని చెప్పి మాకు ఆయన పట్ల ఎటువంటి ద్వేషం లేదు. ఆయన గత 5 సంవత్సరాలుగా అప్పటి ప్రభుత్వం మీద పోరాడిన తీరు కానీ దానికి కానీ మేము ఎప్పుడు కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. కాకపోతే ఇటువంటి టైంలో అలాంటి వాళ్ళని ఉపయోగించుకోవాల్సిన టైంలో వీళ్ళు, ఎందుకంటే రీబిల్డ్ ఏపీ అంటున్నారు, రీబిల్డ్ ఏపీ కావాలి, మాకు నవతరం కావాలి, యువతరం కావాలి అంటున్నారు. కానీ ఆ నవతరాన్ని యువతరానికి కూడా మీరు ఆ ఛాన్స్ కూడా ఇవ్వాలి కదా, వాళ్ళ కోచింగ్ కూడా చేయాలి కదా, తప్పులే ఉంటే సరిదిద్దాలి కదా. సో రాజీనామా ఇవ్వగానే మేము ఆమోదించామని చెప్తే ఏదో డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్నట్టు గొప్పగా అనిపించవచ్చు, కానీ అది కేటర్ మనోస్తరైన మాత్రం దెబ్బతీస్తుంది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.